50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన అతిలోక సుందరి ఇక లేరనే నిజాన్ని భారతీయ సినీ పరిశ్రమ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ నటుల్ని ఎవరిని కదిలించినా శ్రీదేవి మరణ వార్త నమ్మలేకపోతున్నామని ఉద్వేగానికి లోనవుతున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెడుతున్నారు. దుబాయ్లో కాన్సులేట్ వ్యవహారాలు, పోస్ట్ మార్టం, డెత్ సర్టిఫికేట్ రిలీజ్ ఆలస్యం కావడంతో శ్రీదేవి భౌతిక కాయం అర్ధరాత్రి ముంబైకి చేరే అవకాశం ఉంది. మరోవైపు తమ అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు చార్ బంగ్లాకు తరలివచ్చారు అభిమానులు. ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబైలోని శ్రీదేవి స్వగృహానికి ఆమె అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఇటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. నటనా చాతుర్యం అగ్రశ్రేణి నటి శ్రీదేవి సొంతం. సినీ జగత్తులో ఒక వెలిగినటువంటి మహారాణిగా వెలిగినటువంటి శ్రీదేవి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకుంది. ఎదురులేని అగ్ర శ్రేణి నటిగా ఆమె అందలమెక్కినటువంటి పరిస్థితి. ఆమెకు అనేకమైనటువంటి అవార్డ్స్ వచ్చాయి. పద్మశ్రీ అవార్డ్స్ తో కూడా కేంద్ర ప్రభుత్వం 2013లో ఆమెను ఘనంగా ఆ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి సందర్భం. కానీ 54 ఏళ్లకే శ్రీదేవి 54 ఏళ్లకే ఆమెకు నిండు 100 ఏళ్లు నిండిపోయాయి. మరి ఒక వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ఆమె కుప్పలు కూలిపోయారు. కానీ ఉదయం నుంచి కూడా 11 గంటలకు 12 గంటలకు ఆమె భౌతిక కాయం ముంబైకి చేరుతుంది అనేటువంటి వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. మధ్యాహ్నం 2 గంటలకు కానీ, సాయంత్రం 4, ఆ తర్వాత 8 గంటలకు కానీ, ఇంకా ఇప్పటి వరకు కూడా మృతదేహం ఎప్పుడు దుబాయ్ నుంచి ఇక్కడికి వస్తుందన్న దానికి సంబంధించి మాత్రం క్లారిటీ అన్నది లేదు. అక్కడ పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే పూర్తి అయింది. కానీ దానికి సంబంధించినటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరి ఆ ఫోరెన్సిక్ టీం నుంచి పోలీసులకు రావాల్సి ఉంటుంది. మరి ఆ పోలీసులకు చేరితే గాని వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసేటువంటి అవకాశం అయితే లేదు. మరి డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన తర్వాతనే వాళ్ళు ఆ మృతదేహాన్ని వాళ్ళ బంధువులకు అప్పగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి వార్తల సమాచారం మేరకు 9:30కు ఆ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. వాళ్ళ బంధువులకు, బోనీ కపూర్ అలాగే ఇతర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మృతదేహాన్ని అప్పగిస్తారని భావించారు. కానీ మరి అది కూడా ఆలస్యం అవుతుంది అని తెలుస్తోంది. ఒకవేళ 10-11 గంటలకు మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన ప్రైవేట్